మద్యం అక్రమాలపై ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంది. మద్యం షాపుల్లో ఎంఆర్పీ ధరల ఉల్లంఘనపై సీరియస్ అయింది ప్రభుత్వం. ఎంఆర్పీ కన్నా అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. రెండోసారి కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. రైట్, ఇది మొదటిసారి కాదు. చంద్రబాబు ఇప్పటికే ఎమ్మెల్యేల మీటింగ్ లో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు రెండోసారి నిర్ణయం తీసుకుంటం జరిగింది ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయచంద్రన్ అడిగి తెలుసుకుందాం. మొత్తానికి మద్యం సంబంధించి ఎక్కువ అధిక రేట్లకు అమ్మితే గనక చర్యలు తప్పవంటూ కూడా ఏపీ సర్కార్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. విజయచంద్రన్, అప్డేట్స్ ఏంటి? మద్యం అక్రమాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సీరియస్ గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మద్యం అక్రమాల మీద గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా రావడం జరిగింది. రాష్ట్రంలో బెల్ట్ షాపులు, తర్వాత అధిక ధరలకు ఈ మద్యం దుకాణాలు సిండికేట్ అయ్యి అధిక ధరలకు విక్రయించడము, తద్వారా గవర్నమెంట్ కు చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడే కానీ ఇటువంటి అక్రమాలు జరగకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మద్యం అక్రమాల వ్యవహారంలో భారీ జరిమానాలు విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే కనుక 5 లక్షలు జరిమానా విధించాలని చెప్పేసి నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది. రెండోసారి అదే తప్పు చేస్తే మద్యం దుకాణం లైసెన్స్ రద్దు చేసేందుకు కూడా ఈ నోటిఫికేషన్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మద్యం దుకాణాల పరిధిలో బెట్ షాప్ నిర్వహిస్తే 5 లక్షల జరిమానా, ఇదే తప్పు రెండోసారి చేస్తే లైసెన్స్ రద్దుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 47(1) ప్రకారం ఈ నోటిఫికేషన్ లో జారీ చేయడం జరిగింది. ఇదే నిబంధనలో బార్ లైసెన్సులు కూడా వర్తిస్తాయని చెప్పేసి నోటిఫికేషన్ లో జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మద్యం దుకాణాలు ఎవరైతే కనుక లైసెన్స్ దక్కించుకున్నారో వారు పెద్ద ఎత్తున ముందుగానే దీనికి సంబంధించినటువంటి లోపాయకారి ఒప్పందాలు చేసుకుని మద్యం దుకాణాలు లైసెన్సులు దక్కించుకున్నటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. అంటే దీని తద్వారా సిండికేట్ కావడము, అంటే ఒకే షాపు ఒకే యజమానికి అనేకమైనటువంటి షాపులు రావడము, లేకుంటే కనుక వారికి సంబంధించిన వర్గీయులు రాజకీయ పార్టీలకు చెందినటువంటి వారికి ఆ వర్గాల వారికి రావడము, ఈ నేపథ్యంలో సిండికేట్ అయ్యి అధిక ధరలకు మద్యం విక్రయించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంతేకాకుండా బెల్ట్ షాపులు కూడాను ఆయా ప్రాంతాల పరిధిలో, అంటే ఆ దుకాణాలు నిర్వహించేటువంటి గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గండి కొట్టి ఈ మద్యం దుకాణాలు నిర్వహించే వారు పెద్ద ఎత్తున దోపిడీలకు పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వము ఈ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఒక పెద్ద హెచ్చరికనే జారీ చేసింది మద్యం దుకాణము నిర్వాహకులకని చెప్పచ్చు. ఎస్ విజయచంద్రన్, థ్యాంక్ యూ.